హలో, నమస్తే. పౌర్ణమి లాక్స్ స్వాగతం. గంటి ఉషాబాల గారు రచించిన జనని అనే కథను చదివేస్తున్నాను, వినేసేయండి. ఆ రోజు వినయ వాళ్ళ ఇంట్లో బార్సాల ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి జనని అదోలా ఉండటం గమనించాను. తన అంతరంగం నాకు అర్థమైంది. ఇది వరకు కూడా ఈ విషయం మీద దానితో మాట్లాడాను. అంతకంటే లోతుగా అడగలేను. కారణం, నేను దానికి తల్లిని కాబట్టి. ఒక డాక్టర్గా మాట్లాడదాం అనుకున్నా అన్ని విషయాలు అర్థం చేసుకునే శక్తి, ఆకలింపు చేసుకునే జ్ఞానం నాకంటే దానికే ఎక్కువ. ఉద్యోగంలో భాగంగా ఎన్నో దేశాలు తిరిగింది. మంచి పదవిలో ఉంది. అరవింద్ తనకి అనుకూలమైన భర్త, మనసున్నవాడు. భార్యను బానిసలా కాక ప్రేమగా చూసుకునేవాడు. దాని లోటు ఏమిటో నాకు అర్థం అవుతున్నా నేనేం చేయగలను? సడన్గా కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచాను. కిచెన్లోకి నడుస్తూ జనని రూమ్లోకి తొంగి చూశాను. సీరియస్గా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉంది. కొరియర్ బాయ్ ఇచ్చిన కవరు తన ముందు పెట్టి నా పనిలో పడ్డాను. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర ప్రస్తావించాను, ఎందుకలా ఉంటున్నావు అని. అరవింద్ నుంచి ఫోన్లు వస్తున్నాయా? తను ఎలా ఉన్నాడు అడిగాను. అదోలా అంటే ఎలా ఉన్నాను? బానే ఉన్నానుగా. తింటున్నాను, ఆఫీస్ పని చేసుకుంటున్నాను. ఇంకెలా ఉండాలి? గొంతులో ఏదో తెలియని నిష్ఠూరం. పరిశీలనగా చూశాను తన వైపు. తెల్లని కుర్తా, ప్రింటెడ్ లెగ్గింగు, బారుడు జడ, పైకి ముడిపెట్టి క్లిప్పు పెట్టింది. కళ్ళు నిండుగా కాటుక, ఎర్రని తిలకం. నాలాగే దానికి స్టిక్కర్ బొట్టు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అసలు వయసు కంటే ఓ 10 ఏళ్ళు తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకో కానీ దాని కళ్ళల్లో మాత్రం నిరాశ. అరవింద్ ఎప్పుడు వస్తాడు? దాని ముఖంలోకి లోతుగా చూస్తూ అడిగాను. తను ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ గట్టిగా అడిగితే ఏమంటుందో అని బయటికి నడవబోయాను. అమ్మా అని పిలిచింది. గిరుక్కున వెనుకు తిరిగాను. అసలు నాకు జనని అని పేరు ఎందుకు పెట్టావు? ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది. అదేం పిచ్చి ప్రశ్న? నాకు ఇష్టమైంది. అమ్మ అనే అర్థం వస్తుంది. ఆ జగజ్జన్ని నాకు పుట్టింది అనుకున్నాను, అందుకనే పెట్టాను. ఇప్పుడు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది అడిగాను. ఆ పేరుని సార్థకం చేసుకోవడానికైనా నేను తల్లిని అవుతానా అన్న డౌట్ వచ్చింది. అందుకే అడిగాను, నిర్లిప్తంగా అంది జనని. ఇప్పుడు ఏమైంది జనని? ఎందుకులా మాట్లాడుతున్నావు? కాస్త ఆందోళనగా అడిగాను. సీరియస్గా ఎటో చూస్తూ, నేను అరవింద్కి డైవోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను బాంబు పేల్చింది. దాని గొంతు మామూలుగానే కాస్త హస్కీగా ఉంటుంది. ఈ మాట అంటున్నప్పుడు మరింత బంగురుగా వినిపించింది నాకు. 35 ఏళ్ల వయసులో ఉన్న కూతురు పెళ్ళై 10 ఏళ్ళు దాటిన తర్వాత నేను విడాకులు తీసుకుంటాను అంటే ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ఏమిటా మాటలు? ఇప్పుడు ఏమైందని డైవోర్స్కి? బంగారం లాంటి వాడు అరవింద్. నీకు తగిన వాడిని నువ్వే ఏరి కోరి పెళ్లి చేసుకున్నావు కదా. అవునమ్మా, బంగారం లాంటి వాడినే అనుకున్నాను, కానీ అది కాకి బంగారం అని ఇప్పుడు అనిపిస్తోంది టఫీమని చెప్పింది. ఏమైందే? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు నిజంగా ప్రాజెక్టు పని మీదే ఇండియా వచ్చావా? లేకపోతే ఇంకా పిల్లలు లేని ఆక్రోశంతో ఇలా మాట్లాడుతున్నావా? అయినా ఈ రోజుల్లో పెళ్ళయి 10-15 ఏళ్ల తర్వాత కూడా రకరకాల పద్ధతుల ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఎందుకు అంతలా డిప్రెస్ అయిపోతున్నావు? డాక్టర్ మనీషాతో మాట్లాడుతాను. అరవింద్ను కూడా పిలుద్దాం. అవసరమైన పరీక్షలు చేయించుకోండి, లేదంటే IVFకి వెళదాం అన్నాను కాస్త ఆదుర్దాగా, దాని బాధను అర్థం చేసుకున్నట్టుగా. అమ్మా, ఈ పరీక్షలన్నీ నేను సింగపూర్లో ఉన్నప్పుడే చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని డాక్టర్ చెప్పింది. ఇది జరిగి కూడా 5 ఏళ్ళు అవుతుంది అంది ఎటో చూస్తూ. తను పిల్లల కోసం ఎంత తల్లడిల్లిపోతుందో అర్థం అవుతుంది. స్త్రీకి మాతృత్వంతో వచ్చే జీవితమే వేరు. అది చాలామంది పురుషులకు అర్థం కాదు. ఈ తరం వారు పిల్లల్ని కనడం పెంచడం పెద్ద బరువుగా భావిస్తున్నారు. అందుకే కొందరు జంటలు అసలు పిల్లల్నే వద్దనుకుంటున్నారు. నేను ఇంకా ఆలోచిస్తుండగానే జనని సోఫాలో పక్కకు జరిగి, ఓ 10 నిమిషాలు నా దగ్గర కూర్చుంటావా అమ్మా అడిగింది. అంతకంటేనా తల్లి? నీ మనసులోని బాధ ఏంటో నాకు చెప్పమ్మా, నేను చేయగలిగింది చేస్తాను అన్నాను. అమ్మా,
నేను నిన్ను మోసం చేశానని అనుకోకపోతే నీతో ఓ మాట చెప్పాలి. అప్పటికే ఆల్చిప్పల్లాంటి దాని కళ్ళల్లో నుంచి దూకటానికి సిద్ధంగా 2 జలపాతాలు. ఏమైంది జనని? లాలనగా అడిగాను. నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను నెమ్మదిగా అంది. ఏ విషయం? కాస్త గట్టిగా అడిగాను. మా పెళ్లికి ముందు అరవింద్ నా దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నాడు. ఏమిటది? ఆసక్తిగా అడిగాను. నాకు పిల్లలంటే ఇష్టం లేదు. అందుకు నువ్వు ఒప్పుకుంటే మన పెళ్ళికి నాకు అభ్యంతరం లేదు. లేదంటే నువ్వు మీ పేరెంట్స్ చూపించిన సంబంధం చేసుకో అన్నాడు. అవునా అన్నాను ఆశ్చర్యపోతూ. అంటే ఇతను కూడా పిల్లల్ని బరువుగా అనుకునే రకమేనా అడిగాను. ఏమోనమ్మా, చాలా ప్రయత్నించాను. అతని భయాలు తొలగిద్దామని చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడాను. ఫ్రెండ్స్తో చెప్పించడానికి ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. ఎవరు ఏం చెప్పినా తల ఊపుతాడు, కానీ చివరికి తన నిర్ణయం మీదే నిలబడతాడు. పెళ్లి కాకముందే నీ దగ్గర మాట తీసుకుంటే మరి ఇప్పటిదాకా ఏం చేశావు అని నువ్వు అడగొచ్చు. నాకు అప్పటికి అతనితో ఉన్న 2 ఏళ్ల స్నేహంలోనూ ఏ విషయంలోనూ అతన్ని వేలెత్తి చూపలేం. అణుకువలోనూ తెలివితేటల్లోనూ అతను ఆడవాళ్ళకి ఇచ్చే మన్నన, మర్యాద వేటిల్లోనూ లోపం కనిపించలేదు. పైగా నేనంటే ప్రాణం. పెళ్ళయితే తన నిర్ణయం భవిష్యత్తులో మార్చుకుంటాడు అనే ఆశతోనే నేను అతనికి ఇచ్చిన మాటను గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత పెళ్ళి, సింగపూర్ వెళ్ళడం జరిగిపోయాయి. పిల్లలు వద్దన్నాడు, సరే, కానీ మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధమైనా కొనసాగుతుందా అడిగాను అనుమానంగా. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడమ్మా. మా బంధానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ అతనికి పిల్లలు ఇష్టం లేదంటాడు. చిట్టి అడుగులేస్తూ ఇల్లంతా కలయి తిరిగే ఒక పాపాయి కావాలని నాకు అనిపిస్తుంది. ఏ పార్టీకి వెళ్ళినా నీ పని బాగుంది, ఏ బాధ్యతలు లేవు అని వ్యంగ్యంగా తోటివారి మాటలు ఎన్నో పడ్డాను. మొదట్లో పెద్ద తెలిసేది కాదు, కానీ రాను రాను జీవితం యాంత్రికంగా తయారైంది. డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి, సమస్యలు ఏం లేవు. కానీ దాని గొంతులో తడబాటు, మమ్మల్ని మేము చూసుకోవడానికి మా ప్రతిబింబాల్లాంటి పిల్లలే లేరమ్మా. వెరీ సారీ. నేను పెళ్లికి ముందు ఈ మాట నీకు చెప్పలేకపోయాను. నేను ఇష్టపడ్డ అరవింద్ని నువ్వు ఎక్కడ వద్దంటావో అని. అసలు అతని ప్రాబ్లం ఏమిటమ్మా? అడాప్షన్కైనా ఒప్పుకుంటాడా? సాలోచనగా అడిగాను. ఏమోనమ్మా, అదే తెలియటం లేదు. ప్రయత్నం చేశాను, దానికి ఇష్టపడలేదు. ఒకరోజు గట్టిగా అడిగేసరికి వెళ్ళి వేసక్తిని చేయించుకుని వచ్చేశాడు. ఆ విషయం కూడా నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. అది పెద్ద మోసం. నేను తట్టుకోలేకపోయాను. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని నీ దగ్గరికి వచ్చేశాను. ఏడుస్తూ చెప్పింది జనని. నా బుర్ర తిరిగిపోయింది. జనని చెప్పింది విని. భార్యకు తెలియకుండా ఎందుకు అలా చేశాడు? పిల్లలంటే ఎందుకంత భయం, ఎందుకంత విముఖత? జననితో కాస్త ఓదార్పుగా మాట్లాడి తనని పడుకోమని చెప్పి నా గదిలోకి వెళ్ళాను. నా బుర్రంతా ఆలోచనలతో వేడెక్కిపోతుంది. ఒక నిర్ణయానికి వచ్చాక కాస్త నిద్ర పట్టింది. మన్నాడు తనకి రిలీఫ్గా ఉంటుందని ఊళ్ళోనే ఉన్న మా కజిన్ కమల వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కమల కూతురు సుమన తన 2 చిన్నపిల్లలతో వీళ్ళింటికి వచ్చింది. ఆ పిల్లల్ని చూడగానే జనని ముఖంలో ఆనందం. వాళ్ళు తన దగ్గరికి రావడానికి తటపటాయించినా జనని వాళ్ళని మాలెం చేసుకుని ఆడుకుంది. జనని, పిల్లల్ని కడ ఇంకా ఎన్నేళ్ళు వాయిదా వేస్తావు? సుమన, నీ వయసుదే కదా. అయినా ఈ కాలం వాళ్ళకి ఏం చెప్పలేం, అంతా డబ్బు మహిమే. అందుకే మా సుమనికి ముందే చెప్పాను, నాకు ఈ ఓపిక ఉండగా కానించుకో, ఆలస్యం చేయకు అని అంది కమల. ఆ మాటలకు నేనేం సమాధానం చెప్పలేకపోయాను. అమ్మా, వెళదామా? నాకు అర్జెంటు కాలు ఉంది, అటెండ్ అవ్వాలి అంది జనని ముభావంగా. ఇంకా పిల్లల గురించి ఆలోచించవే జనని. ఇంకో 5-6 ఏళ్ళు పోతే మెనోపాజ్ వయసు వచ్చేస్తుంది. జననికి బొట్టు పెడుతూ అంది కమల. తను నవ్వుతూనే ఆ మాటలన్నా జనని మనసు ఎంత గాయపడిందో నాకు అర్థమైంది. ఆ తర్వాత 2 రోజులు భారంగా గడిచాయి. మన్నాడు ఉదయం కాలింగ్ బెల్లు మోగితే ఆత్రంగా వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా అరవింద్. బాగున్నారా అత్తయ్య అంటూ వంగి నా కాళ్ళకి నమస్కరించాడు. ఎప్పట్లాగే ఎంత కోపం ఉన్నా ముఖం మీద ప్రదర్శించడం నాకు చేతకాని పని. నేను అంతే. మామూలుగా అతని క్షేమ సమాచారాలు అడిగి కాఫీ కప్పు అందించాను. హాయ్ జాను అన్నాడు అప్పుడే రూమ్లో నుంచి బయటికి వస్తున్న జన్ని చూసి. ఆశ్చర్యంగా చూసింది అరవింద్ని. ఏం మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళింది. నువ్వే రప్పించావు కదూ?
పెనం మీద దోశ వేస్తున్న నేను ఉలిక్కిపడి వెనక్కి చూశాను. వెనకాల నాకు ఆనుకున్నట్లుగా నిలబడి ఉంది జనని. అవును కాదు అని నేనేమి సమాధానం చెప్పలేదు. తన ముఖం వైపు చూశాను. కోపాన్ని ముఖమంతా పులుముకున్నా తన కళ్ళు మాత్రం అరవింద్ రాక ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పకనే చెప్తున్నాయి. త్వరగా తయారై టిఫిన్ తిని అర్జెంటుగా ఎవరో ఫ్రెండ్ని కలవాలని బయటికి వెళ్ళిపోయింది జనని. పనంతా అయ్యాక హాల్లోకి వచ్చాను. అప్పుడే ఫ్రెష్ అయ్యి అరవింద్ కూడా సోఫాలో కూర్చున్నాడు. ఆ మాట ఈ మాట తర్వాత ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అడిగాడు అరవింద్. అరవింద్ నేనెప్పుడు అల్లుడుగా అనుకోలేదు, అతి మర్యాదలు చేయలేదు, నా కొడుకుగానే ఫీల్ అయ్యేదాన్ని. చాలా విషయాలు ఎంతో విశ్లేషణాత్మకంగా చర్చించుకునేవాళ్ళం. తను మాట్లాడే తీరు, సమాజం పట్ల బాధ్యతాయుత ప్రవర్తన, స్త్రీలకు ఇచ్చే గౌరవము ఇవన్నీ నాకు నా కూతురి కంటే అల్లుడినే దగ్గర చేశాయి. నిజం చెప్పాలంటే ఫోన్లో కూడా జననితో కంటే అరవింద్తోనే ఎక్కువసేపు మాట్లాడేదాన్ని. జనని ఎప్పుడు అనేది నీ కూతురు కంటే అల్లుడే ఎక్కువ అని. కానీ మొదటిసారి ఈ విషయం మాట్లాడటానికి మాత్రం కాస్త తటపటాయించాల్సి వస్తుంది. అత్తయ్య ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా మృదువుగా అడిగాడు అరవింద్. వెంటనే నా సైకాలజీ బుర్ర పనిచేసింది. నేను అంతే మృదువుగా జనని మనోభావాలను అతని ముందు ఉంచాను. అతను ఈ విషయం కోసమే తన్ని పిలిచి ఉంటారని ముందే ఊహించి ఉంటాడు, లేదా తన నిర్ణయం వెనక ఉన్న కారణాన్ని ఎప్పటికైనా చెప్పక తప్పదని సిద్ధపడైనా ఉండాలి. కొన్ని సెకండ్ల మౌనం తర్వాత నేను ఈ విషయం పెళ్లికి ముందే జననితో చెప్పి తను ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నాను కదా, తను ఇన్నాళ్ళు మీకు చెప్పలేదా? అతను అడిగే తీరులో ఎలాంటి భావమూ కనిపించలేదు. ఆశ అరవింద్ ఆశ ఎప్పటికైనా నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతావా అన్న ఆశ. కానీ తన ఆశ అడియాసని తేలిపోయింది. ఈ బంధం మీద దానికి నమ్మకం పోయింది. అది అంత మంచి పరిణామం కాదు బాబు. ఇప్పటి తరంలో పెళ్లి పిల్లల పట్ల దాంపత్యం పట్ల వస్తున్న విపరీత ధోరణుల వల్ల మన వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. ముందు ముందు ఏమవుతుందో అన్న భయం పట్టుకుంది. నా గొంతు నాకే తెలియకుండానే ఒక సైకలాజిస్టుగా కాక జనని తల్లిగా మారిపోయింది. కళ్ళు నీటి చలమలయ్యాయి. ప్రకృతిలో సహజంగానే కాకి పిచ్చుక వంటివి కూడా గుడ్లు పొదిగి ముద్దుగా పిల్లల్ని పెంచుకుంటాయి. పశుపక్షాదులు సైతం మాతృత్వ మధురమైన చవి చూడటం మనం చూస్తూనే ఉంటాం. అటువంటిది ఒక స్త్రీకి ఉన్న మాతృత్వ హక్కుని నిర్దాక్షిణ్యంగా కాలరాసే హక్కు తాళి కట్టినంత మాత్రాన భర్తకు ఎవరిచ్చారు? నా గొంతులో ప్రతిఫలిస్తున్న కోపాన్ని గమనించి నేను కాస్త తమాయించుకున్నాను. కన్నీళ్లను పవిట చెంగుతో ఒత్తుకున్నాను. నా ప్రశ్నకు అరవింద్ ముఖం మ్లానమయ్యింది. పక్కనే ఉన్న బాటిల్ ఎత్తి నీళ్లు గడగడా తాగాడు. ఇక తప్పదన్నట్లు నోరు విప్పి మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు స్త్రీలంటే అమితమైన గౌరవం. వాళ్ళు సున్నితమైన పూల వంటి వారిని నా అభిప్రాయం. నన్ను అమితంగా ప్రేమించే నా భార్య నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది అనుకున్నాను. కానీ స్త్రీకి మాతృత్వాన్ని మించి ఏది ఎక్కువ కాదని ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అమ్మ నాన్న లేరని మీకు తెలుసు కదా. మా అమ్మ నాకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు కడుపులో ఉన్న తమ్ముడితో పాటు చనిపోయింది. నేనొక్కడినే ఆడుకో అక్కర్లేదని నాకు బుజ్జి తమ్ముడిని సాయంగా ఇస్తానని ఊరించేది. అమ్మ డెలివరీ కోసం పుట్టింటికి పోలేకపోయింది. అలాగే అమ్మకి సాయంగానూ ఎవ్వరూ రాలేదు. ఈలోపు నాన్నకు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఊరు మారిన 4 రోజులకి అమ్మకి నొప్పులు మొదలయ్యాయి. నాన్న దగ్గరలోనే హాస్పిటల్లో చేర్చారు. చుట్టుపక్కల ఎవరూ తెలియకపోవడంతో నేను నాన్నతో వెళ్ళాను. నాన్న మందుల కోసం పక్క టౌన్కి వెళ్ళారు. అమ్మ లేబర్ రూమ్లో ఉంది. నేను బయట బెంచి మీద కూర్చున్నాను. ఆ వయసులో నా చిన్న బుర్రలో ఎన్నో సందేహాలు భయాలు. అమ్మ గట్టిగా అరుస్తోంది. బయట కూర్చున్న నాకు ఏడుపు వస్తోంది. అది రాత్రి కావడంతో ఆసుపత్రిలో పెద్దగా జనాలు లేరు. అమ్మ కేకలు అంతకంతకు ఎక్కువ అవసాగాయి. నాన్న ఇంకా రాలేదు. బయట ఒంటరిగా నేను. అమ్మ ఎందుకు అంతలా అరుస్తోంది? ఎవరైనా కొడుతున్నారా అనుకున్నాను. నేను 4 రోజులు
ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది కన్నా, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అంటూ నన్ను అమ్మ ఎంతగా సిద్ధం చేసినా నా పసి మనసు అమ్మ ఏడుపుకి అరుపులకి తల్లడిల్లిపోయింది. ఇంతలో గట్టిగా అమ్మా అంటూ అమ్మ గొంతు వినిపించింది. భూమి దద్దరిల్లిపోయేలా ఓ కేక. అంతే ఒక్క పరుగున తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళాను. అమ్మని కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకున్నారు. రక్తపు మడుగులో మా అమ్మని చంపేస్తారా అంటూ ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ అక్కడ ఉన్న వాళ్ళ మీద విసిరి కొట్టాను. అక్కడే ఉన్న ఒక స్టూల్ మీద కూర్చున్న డాక్టర్ జుట్టు పీకి గట్టిగా ఏడుస్తూ మా అమ్మని చంపేశావా అంటూ అరవసాగాను. వీడిని ఎవరి లోపలికి రానిచ్చారు? అసలు వాళ్ళ నాన్నకి మందులు తెమ్మని పంపించాను, ఇప్పటికీ రాలేదు. ఆయా నువ్వు వచ్చాక లోపల గడి వేయలేదా అంటూ డాక్టర్ గట్టిగా అరుస్తోంది. వీడిని గదిలో ఉంచి తలిపేయండి అంటూ అక్కడి ఆయాలకు చెప్పింది. ఓ ఇద్దరు ఆయాలు నన్ను లాక్కెళ్ళి ఓ గదిలో పడేశారు. నేను వాళ్ళ చేతులు కొరికేశాను. అయినా వాళ్ళ బలం ముందు నేను ఓడిపోయాను. అమ్మా అమ్మా అంటూ అరుస్తున్నాను. మరో పావుగంటకు కానీ నాన్న రాలేదు. దారిలో స్కూటర్ ఆగిపోయిందట. వచ్చేసరికి అంతా అయిపోయింది. నా జీవితంలో శూన్యాన్ని మిగిల్చి అమ్మ వెళ్ళిపోయింది. నాకు బహుమతిగా ఇస్తానన్న తమ్ముడిని కూడా తీసుకెళ్ళిపోయింది. నా రోదని వినేవాళ్లే లేరు. అసలు అమ్మ అలా ఎందుకు పోయిందో అర్థం కావడానికి నాకు కొన్నేళ్లు పట్టింది. అర్థం అయ్యాక నా ద్వారా ఏ స్త్రీకి ఇలాంటి కష్టం రాకూడదు అనుకున్నాను. అప్పటి నుంచి ఆడవాళ్ళు ఎవ్వరిని చూసినా అమ్మ పెట్టిన కేకే గుర్తొచ్చేది. అందుకే నేను స్త్రీలకు చాలా దూరంగా ఉండేవాడిని. అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కానీ జననితో స్నేహం నా నిర్ణయాన్ని మార్చింది. కానీ అమ్మలాగే జనని కూడా అయిపోతుందా అన్న భయం వెంటాడుతూ ఉండేది. ఇదంతా అర్థం లేని భయం. ఈ రోజుల్లో అలా జరగదు అని ఎంతమంది సర్ది చెప్పినా నా మనసు నా మాట వినలేదు. అందుకే జనని దగ్గర పిల్లల మాట ఎత్తవద్దని మాట తీసుకుని పెళ్లి చేసుకున్నాను. ఏ బలహీనత క్షణంలోనైనా తను తల్లయ్యేందుకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నాను. అది కూడా తను మీకు చెప్పే ఉంటుందనే నమ్మకంతో. ఆ కోపంతోనే తను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఊపిరి తీసుకోవడాన్ని అన్నట్లుగా ఆగి నా ముఖంలోకి చూశాడు ఒకసారి. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అందుకే నాకు అడాప్షన్ అన్నా భయమే. పెంచుకున్న ఆడపిల్ల అయినా తల్లి కావాల్సిందే. మగపిల్లాడి భార్య కూడా తల్లి అవ్వాల్సిందే. అతని కళ్ళు ఎర్రబడి చింతనెప్పుల్లా ఉన్నాయి. మానసికంగా చాలా సంఘర్షణకు లోనైనట్లు కనిపిస్తున్నాడు. అతడు పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు నాకు అర్థమైంది. ఇది అంతా తేలికగా పోదు, ఇది ఇంత తేలిగ్గా పోదు. కానీ ఎన్నో క్లిష్టమైన కేసులను డీల్ చేసిన నేను దీన్ని ఒక సవాలుగా తీసుకుంటానని స్థిరంగా నిర్ణయించుకున్నాను. ఎప్పుడు వచ్చిందో జన్ని మేమిద్దరం గమనించనే లేదు. కిచెన్ నుండి వేడివేడి కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది. అరవింద్ మాటలు విన్నట్టుంది. ఏడ్చినట్టుగా దాని మొహం స్పష్టంగా కనబడుతుంది. అరవింద్ మెదడులో పాతుకుపోయిన భయాలను పోగొట్టడానికి మెల్లగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకుంది. ఓ రోజు ఉదయం మా పనమ్మాయి జిమిలి ఇంట్లో వాళ్ళ ఆయన లేకపోవడంతో తన ఇద్దరు కవల పిల్లల్ని తీసుకుని పనిలోకి వచ్చింది. దానికి ముందు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు స్కూల్కి వెళుతున్నారు. వీళ్ళ వయసు దాదాపు 8 నెలలు ఉంటుంది. అయ్యో వీళ్ళిద్దరిని తీసుకొచ్చావు, నిన్ను పని చేయనిస్తారా అన్నాను. చేయనిస్తారులేమ్మా అంటూ జన్ని ఓ పాపను ఎత్తుకుని హాల్లోకి వెళ్ళింది. వెనకాల అరవింద్ మరో పాపను ఎత్తుకుంటూ మనం వీళ్ళని ఆడిద్దాం, వాళ్ళమ్మ పనిచేసుకుంటుంది అన్నాడు. జన్ని ఆనందంగా నా వైపు చూసింది. అరవింద్ భయాలు అర్థమైన తరువాత సమస్య తీర్చగలనన్న ధైర్యం కలిగింది నాకు. నా ప్రయత్నం కొంతవరకు ఫలించినందుకు ఆనందంగా అనిపించింది. జగతికి మూలం జనని అంటూ రేడియోలో వస్తున్న ఈ మాసపు పాట నాకు మధురంగా వినిపిస్తుంది.